2026వ సంవత్సరంలో సింహరాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ఏకాదశ ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మధ్యంలో ఖర్చులు పెరుగుతాయి, కానీ శుభకార్యాలు మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చివరి లోపల ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపడం చాలా అవసరము. ముఖ్యంగా అష్టమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు కనుక మీకు పరీక్షా కాలము అనుకోవచ్చును. ఇది అంటే మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అనేక విధంగా మనకు ఆటంకాలు, ఆలస్యము కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఇక రాహువు సప్తమ స్థానంలో ఉన్నాడు కనుక సంబంధ బాంధవ్యాలు, ఆత్మీయులతో, స్నేహితులతో, భార్య పిల్లలతో అందరితో కూడాను జాగ్రత్తగా ఉండడము, అంటే మాట విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక జన్మస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక ఫ్రీక్వెంట్గా మీ ఆలోచనలు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తద్వారా మీరు కొంత మార్పు చేసుకోవాలి. ఏంటంటే స్థిరమైనటువంటి ఆలోచనలు ఉంటేనే మనిషి పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానిపైన మీరు మనసు నిలపండి. ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో, అంత్యం లోపల చాలా మంచి సమయము, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే 55% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభం.